హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. రాజకీయాలలో ప్రత్యర్థులు విమర్శలు అన్నీ చాలా కామన్. ఇక్కడ మనం చూడవచ్చు, ఇద్దరు ప్రత్యర్థులు, కాంగ్రెస్కి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్కి చెందిన జగదీశ్వర్ రెడ్డి గారు. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి, ఇక్కడ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి గారు. అయితే వీళ్ళిద్దరి మధ్యలో విమర్శలు అనేది చాలా కామన్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పేసి మన కోమటిరెడ్డి గారు సల్లగా ఒక డైలాగ్ జరిగాడు. దాని కౌంటర్ ఇస్తూ మన జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ను ముక్కలు చేయడం ఎవరి తరం కాదు అని చెప్పేసి ఒక కౌంటర్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్రమాలు బయటపడుతున్నాయని నా పైన జగదీశ్వర్ రెడ్డి ఆరోపణలు. జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలు చేసిండంట, అవి బయటపడుతున్నాయని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పేసి కోమటిరెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ మనం డీటెయిల్కి వెళ్తే యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోలులో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. క్లియర్గా ఏమంటున్నాడు కోమటిరెడ్డి గారు అంటే, ఇక్కడ మనం చూసుకుంటే యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలు చేసిండంట ఎవరు? జగదీశ్వర్ రెడ్డి గారు. అది కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి మనం కరెంటు కొంటున్నాము, అక్కడ కూడా అవినీతి చేసిండంట ఎవరు? మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన మినిస్టర్ ఉండే కదా, మొత్తం కరెంటు ఆయన చేతిలో ఉండే, కరెంటు మినిస్టర్. అందుకే ఆయన అవినీతి చేసిండు, డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు అంటున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు. నెక్స్ట్ వచ్చేసి విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్ సిట్టింగ్ జడ్జి విచారణ అనంతరం కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్ళేది ఆయనని చెప్పారు. ఇక్కడ విజిలెన్స్ వాళ్ళు సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద ఎంక్వైరీ చేయించి దాని తర్వాత రిపోర్ట్ వచ్చినాక కేసీఆర్ కుటుంబంతో పాటు నిన్ను కూడా జైలుకు పంపిస్తా అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారికి చెప్తున్నాడు. ఎవరు? మన వెంకటరెడ్డి గారు చెప్తున్నాడు. సరే, నెక్స్ట్, తమ ప్రభుత్వం పడిపోదని, పూర్తి కాలం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. చాలా రోజుల నుంచి ఒక మాట చెప్తున్నారు, ఏంటి, కొన్ని రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోద్ది, కేసీఆర్ టైగర్ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తుంది, బయటికి రాగానే మీ ప్రభుత్వం పడిపోద్ది అని చెప్పేసి ఒక డైలాగ్ కొడుతున్నాడు. దానికి కౌంటర్గా మన ఆల్రెడీ రేవంత్ రెడ్డి అన్నాడు, టైగర్ బయటికి వస్తే ఇక్కడ వేటగాడు రెడీగా ఉన్నాడు, వల కూడా రెడీగా ఉంది, టైగర్ బయటికి రానికి నేను కూడా వెయిట్ చేస్తున్నా అన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలరని, కాంగ్రెస్లోకి 30 మంది వస్తారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోసం వెయిటింగ్ అంట. మరి ఆయనకి టచ్లో ఉన్నారో వెంకటరెడ్డి గారికి తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఓకే, నల్గొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంతో పాటు తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిన తన గురించి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవిని వదులుకున్నాను నేను, నా గురించి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడడం ఏంది అని చెప్పేసి చెప్తున్నాడు. వేల కోట్ల ఆస్తులు నీకు ఎట్లా వచ్చినాయి, ప్రజలకు నువ్వు చెప్పాలి అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు వెంకటరెడ్డి గారు. ఇక్కడ 100 రోజుల్లోగా గ్యారంటీలను అమలు చేస్తామని, కరెంటు బిల్లులు కట్టొద్దని అనడం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి వెంకటరెడ్డి అన్నారు. 100 రోజులలో 6 హామీలు టోటల్గా అమలు చేస్తాము, కరెంటు బిల్లులు కట్టొద్దని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రజల్ని ఉసిగొలుపుతుందో అది చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. కరెంటు బిల్లులు కట్టొద్దని కేటీఆర్ గారు అన్నాడు. ఓకే, ఈ మొత్తం విషయం మీద కౌంటర్ ఇచ్చుకుంటా మన మాజీ మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, బరాసను అంటే బీఆర్ఎస్ను ముక్కలు చేయడం ఎవరి తరం కాదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ని ఎవరు ముక్కలు చేయలేరు అని చెప్పేసి ఒకప్పటి మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయాలని ప్రశ్నిస్తే మంత్రుల్లో అసహనం పెరుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ ఫేక్ ప్రామిసులు చేసి గాలి మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి అంటే మంత్రులకి ముఖ్యమంత్రి కోపం వస్తుంది అంటున్నాడు. సరే,
మరి ఎన్ని రోజులని వెయిట్ చేసిండో మరి జగదీశ్వర్ రెడ్డి గారు, ఎందుకంటే 45 రోజులు ఏమో అయిందనుకుంటా ప్రభుత్వం వచ్చి. ఆ 45 రోజులనే ఎందుకు అంత తుత్తరో నాకు అర్థం కావట్లేదు. సరే వాళ్ళకు 6 నెలలు సంవత్సరం టైం ఇచ్చినాము చేస్తలేరు అంటే అది వేరే మాట. అండ్ 45 రోజులని ఏంటి ఆ తొందరో నాకు అంత క్లియర్గా అర్థం కావట్లేదు. మీకన్నా అర్థమైతే కామెంట్ చేయండి. ఇక్కడ కింద తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్పై కోపం ఉంటే తీర్చుకోవాలని, అంతేకాని రాష్ట్రానికి నష్టం కలిగించేలా చర్యలు తీసుకోవద్దని పేర్కొన్నారు. ఇది కొంచెం సెంటిమెంటల్ డైలాగ్. మా మీద కోపం ఉంటే మమ్మల్ని ఏమైనా చేయి, మా ప్రజల్ని దయచేసి ఏమనొద్దు అంటున్నాడు. సినిమా డైలాగ్ కొడుతున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు. వెరీ గుడ్, మంచి డైలాగ్ ఇది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, నిమిషానికే మాట మార్చే రకం. ఇది ఒక ఏమంటారు, ఒక భారీ డైలాగ్ ఉద్దేశం మనోడు. ఏమంటున్నాడు, కోమటిరెడ్డి గారు ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు, నిమిషానికి ఒక మాట మారుస్తుంటాడు అంటున్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు. నిమిషానికే మాట మార్చే రకం అంటున్నాడు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని ఆయనే చెప్పారు. ఎవరు? కోమటిరెడ్డి గారు చెప్పారంట, నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దు అని. దీనిపై కేటీఆర్ ప్రశ్నిస్తే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కట్టొద్దని అన్నది నువ్వే, కేటీఆర్ గారు అడిగితే కేటీఆర్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నది నువ్వే అంటున్నాడు జగదీశ్వర్ రెడ్డి అన్న. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, దీనిపై కొట్లాడే దమ్ము కాంగ్రెస్కు ఉందా అని జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకి అన్యాయం జరుగుతుందంట, దీనిపై పోరాడే దమ్ము ఉందా అడుగుతున్నాడు కాంగ్రెస్కి. మొన్నటిదాకా అధికారంలో ఉండి పోరాడే దమ్ము బీఆర్ఎస్కి లేదు కదా, లేకుండే బీఆర్ఎస్కి దమ్ము లేక బీఆర్ఎస్ వదిలేసింది. కాంగ్రెస్ కొత్త పార్టీ వచ్చింది కదా, మాకు దమ్ము లేదు, అట్లీస్ట్ మీకైనా దమ్ము ఉంటే పోరాడండి ప్లీజ్, మన కృష్ణా జలాలు పోతున్నాయి అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి అని అంటున్నాడు. సరే, ఏది ఏమైనా ఇది ఎప్పుడు ఈ ఇద్దరి నాయకులల్లా నడిచే ప్రాసెసే. ఎప్పుడు ఒక ఆయన ఇంకో ఆయన గుంజుతూనే ఉంటాడు, ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వీళ్ళిద్దరి గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.